హాయ్ అండి. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కామన్ అనమాట. మన కంట్రీలో ఎక్కువ కామన్, మన ఆంధ్రాలో కూడా కామనే. ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా చాలా మందిని చూస్తాం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. సో వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక ఐరన్ అంటే బాగానే ఫుడ్ తింటారు, కొంతమంది అయితే బాగానే ఆహారం తీసుకుంటారు, ఐరన్ చెప్పిన సబ్స్టెన్సెస్ అన్నీ తింటారు, తీసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఐరన్ పెరగదు, హిమోగ్లోబిన్ పెరగదు అనమాట. ఎందుకు పెరగదు అని ఒక్కోసారి అడిగితే వాళ్ళు వివరంగా కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు. ఏదేమైనా కాల్షియం కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ కలిపి తీసుకోకూడదు అనమాట, ఐరన్తో కలిపి. అప్పుడు అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది ఐరన్. తర్వాత టీ కాఫీలు కూడా ఐరన్ వేసుకునే ముందు అవాయిడ్ చేస్తే బెటర్. తర్వాత యాంటాసిడ్స్ ఉంటాయి కొన్ని, కడుపులో మంటకాయ వేసుకుంటూ ఉంటారు, అవి కూడా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా శుభ్రంగా అవాయిడ్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీస్ లేకుండా ఉంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది. ఇంకా కావాలంటే వాళ్ళు వైటమిన్ సి ఇంక్రీజ్ చేస్తుందండి అబ్జార్ప్షన్, ఐరన్ అబ్జార్ప్షన్ని, సో దట్ హిమోగ్లోబిన్ కూడా రైజ్ అవుతుంది. సో ఇంకా కావాలంటే వాళ్ళు నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు, వైటమిన్ సి ట్యాబ్లెట్స్తో కలిపి తీసుకోవచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.